హాయ్ ఫ్రెండ్స్. కొత్తిమీర వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వంకాయలు ఒక 4 తీసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, మినపగుళ్ళు హాఫ్ స్పూను, పచ్చిశనగపప్పు హాఫ్ స్పూను, జీలకర్ర ఒక పావు స్పూను, మిరియాలు ఒక 10, ధనియాలు ఒక పావు స్పూను, ఒక టమోటా, ఒక ఆనియన్, చింతపండు ఒక్క రవ్వ, అల్లం ఒక ఇంచు ముక్క, 2 ఎండుమిర్చి, 3 ఎల్లుల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క. ఫస్ట్ పెనం పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ మినపగుళ్ళు ఇవన్నీ తాలింపు దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసి రోస్ట్ చేసేసుకుందాము. ఇవన్నీ వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇవి చల్లారేలోగా మనం వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాము. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేద్దాము. ఇప్పుడు ఈ చల్లారినవి వేసేసుకుందాం మిక్సీలో. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక చింతపండు, వెల్లుల్లి, అల్లము, కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరి, అల్లం అన్నీ రన్ అయ్యాక ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ముక్కలు చేసుకొని ఇది కూడా మిక్సీ వేసేసుకుందాము. ఆనియన్ నలిగాక టమోటా కూడా వేసి మిక్సీ వేసేసుకుందాం. టమోటా కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక కొత్తిమీర కాడలతో సహా వేసి మిక్సీ వేసేసుకుందాం మెత్తగా. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసి ఇలా పేస్ట్ అయిపోయాక ఇది వంకాయల్లో కూరుకుందాము. సాల్ట్ మర్చిపోయానండి, సాల్ట్ కూడా వేసి ఒకసారి రన్ చేసుకొని వంకాయల్లో పెట్టేసుకుందాము. కారం వంకాయల్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి వేయించేసుకుందాం. ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక వంకాయలు పెట్టేసుకుందామండి ఈ నూనెలో. మంటను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని వంకాయలు మగ్గాక అటు ఇటు చూసుకుంటూ అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలి. ఒకవైపు మగ్గింది, ఇంకోవైపు తిప్పుకుందామండి అన్ని వంకాయలు. రెండో వైపు తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. వంకాయ మగ్గిందేమో చూద్దామండి. ఇదిగోండి, ఈ మాత్రం మగ్గిపోయాక నాకు ఇక్కడ కారంలో కొంచెం ఉప్పు తగ్గింది, అందుకే నేను కొద్దిగా ఇలా ఉప్పు వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు మిగిలిన కారం కూడా ఇలా వేసేసుకున్నాము. కారం వేసేసుకున్నాక వంకాయ నలగకుండా చిన్నగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇంకా వంకాయ మగ్గిపోయింది, జ్యూసీగా అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. డెలీషియస్ వంకాయ కొత్తిమీర కారం రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.